ఈ యొక్క కార్యక్రమంలో హైదరాబాద్లో లేదా ఇంకా హై సిటీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళనే ఎక్కువ రికగ్నిషన్ ఉంటుంది. బట్ వీళ్ళు రూరల్ నుంచి కూడా ఈ స్త్రీ శక్తి గుర్తించి అవార్డ్స్ ఇస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చాలా సంతోషం. వారందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా సెర్ప్ అనేటువంటి సంస్థ ఎరాడికేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, దీని యొక్క లక్ష్యం రూరల్ పావర్టీలో మెయిన్గా ఉమెన్ ఆ యొక్క పావర్టీ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో ఉమెన్ హ్యాపీగా ఉండి ఉమెన్ కొంత ఇంప్రూవ్ అయితే ఎకనామికల్గా తప్పకుండా ఆ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ తోటి సెర్ప్ అనేటువంటి సంస్థను మేము తీసుకొచ్చి ఈరోజు వరకు దాదాపుగా 25 సంవత్సరాల నుంచి వాళ్ళకు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క గ్రూప్కు 5 lakhs, 2 lakhs, 10 lakhs వరకు లోన్స్ ఇస్తూ వాటిని స్మాల్ ఎంటర్‌ప్రెన్యూర్స్గా తయారు చేస్తూ ఉన్నాం. దాని మూలంగా ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్, ఇక్కడ దాదాపుగా 300 crores వాల్యూ ఉండేటువంటి శిల్పారామంలో మేము షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ కూడా ఉమెన్ గ్రూప్స్కి ఇవ్వడం జరిగింది. వారందరూ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మా ఉమెన్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్లకు వితౌట్ ఇంట్రెస్ట్ ఈరోజు వరకు ఈ గవర్నమెంట్లో దాదాపుగా 21,000 crores రూపీస్ రూరల్ ఉమెన్ గ్రూప్స్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా కూడా గవర్నమెంట్ నుంచి మేము పే చేస్తాము, గవర్నమెంట్ పే చేస్తాం. ఒరిజినల్ పేమెంట్స్ మాత్రమే దే కెన్ రిపే టు బ్యాంక్స్. అట్లనే ఇంకా మా దగ్గర ఇప్పుడు ఫ్రీ బస్సే కాదు, ఫ్రీ బస్ ఓనర్లను కూడా చేయడం జరిగింది. 30 lakhs ఒక మండల సమైక్యకి ఇస్తే వాళ్ళు ఆ బస్సును డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మా ఉమెన్ గ్రూప్స్ గ్రామీణ మహిళలు సెర్ప్ ఆధ్వర్యంలో 1000 మెగావాట్ల ఎంఓఏ కుదిర్చి ఆ నిర్వహణ బాధ్యత మొత్తం కూడా ఉమెన్ గ్రూప్స్కి ఇవ్వడం జరిగింది. పెట్రోల్ బంక్స్ కూడా ఆయా డిస్టిక్లలో మేము అంటే మా ఉమెన్ గ్రూప్స్ ద్వారా మేము రన్ చేస్తాము. సో ఇట్లా దాదాపుగా ఈ 1.5 yearలో చిన్న పెద్ద కొంత ఇండివిజువల్ షాప్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు 2 lakhs ఎగో షాప్స్ పెట్టుకోవడం జరిగింది. 21,000 crore రూపీస్ వాళ్ళకి ఇవ్వడం మూలంగా అదే బయట అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ పే చేయడమే సరిపోతుంది. కానీ ఈరోజు వాళ్ళన్నీ కూడా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. అట్లా మీ జీవితాల్లో కూడా చిన్నగా స్టార్ట్ అయ్యి ఈరోజు ఇంత పెద్ద ఈవెంట్లో గ్రేట్ అచీవర్స్గా ఉండి ఈ స్త్రీ శక్తి అవార్డ్స్కి సెలెక్ట్ అయినటువంటి మీ అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం, కంగ్రాచులేషన్ తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఉమెన్ అంటే సొసైటీ చాలా తక్కువ సెకండ్ గ్రేడ్ చేసి చూస్తూ ఉంటారు. కానీ మనకు కూడా అన్ని ఆలోచించే శక్తి ఉంది, పని చేయగలుగుతాము, అంతరిక్షంలో కూడా వెళ్ళి రాగలుగుతున్నాం. కానీ మైండ్ సెట్ చాలా బ్యాక్వర్డ్ ఉంటుంది. కొంతమందిలో ఆడవాళ్ళు ఏం చేయగలుగుతారు, ఏం చేయలేరు, వాళ్ళకి ఏం శక్తి లేదు అని. కానీ దేశాన్ని వెళ్ళగలిగారు, అంతరిక్షంలోకి వెళ్ళగలిగారు. మరి అదేవిధంగా ఇక్కడ కూడా ఎంతోమంది మహిళా కుటుంబాన్ని చూస్తూ ఇటు సమాజంలో తమ గౌరవాన్ని పెంచుకుంటూ తమ ఒక గొప్ప వ్యాపారవేత్తలుగా వివిధ రంగాల్లో రాణిస్తూ అద్భుతంగా ఈరోజు ఈ యొక్క స్త్రీ శక్తి అవార్డ్స్కి ఎంపికై రావడం చాలా గర్వకారణం. ఖచ్చితంగా మహిళలు కలుసుకుంటే ఏదైనా సాధించగలుగుతారు, అన్ని రంగాల్లో రాణించగలుగుతారు. కాబట్టి మహిళా అభివృద్ధి
చేయడం జరిగింది. అక్కడి నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ చూస్తే ఇక్కడ అంత పండగ వాతావరణంలో ఉన్నారు. ఎందుకంటే మన అచీవ్మెంట్ మనకు పండగ, ఎవరిదో కాదు. మీరందరూ కూడా మరి ఈ రంగంలో గుర్తించబడి మిగతా వాళ్ళకంటే ఉన్నతమైనటువంటి స్థానంలోకి వచ్చినందుకు మనందరికీ కూడా మీకు మాకు ఎంతో సంతోషం. ఈ సంతోషం కలకాలం ఉండాలి, ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ లాస్ట్ 10 years నుంచి మరి గ్రామీణ ప్రాంత మహిళలకు అదేవిధంగా సిటీ బేస్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కు ఇలా అవార్డ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్త్రీ శక్తి సంస్థ వారికి, వారి ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి అందరికీ కృతజ్ఞతలు. పత్రికా మీడియా సోదరులకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. TCEI వారు స్త్రీ శక్తి అవార్డ్స్ 2025 ఇస్తున్న సందర్భంగా నన్ను అదేవిధంగా మా సెల్ఫ్ CEO దివ్యరాజన్ గారిని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు గత 10 years నుంచి కూడా మహిళా అచీవర్స్ సక్సెస్ స్టోరీ ఉన్నటువంటి వాళ్ళను మరింత ఎంకరేజ్ చేయడం కోసం స్మాల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ బిగ్ కానీ అంటే వాళ్ళ పరిస్థితిని బట్టి మహిళలకు స్పెషల్గా వాళ్ళు గుర్తించే అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు. ఈసారి గ్రామీణ ప్రాంత మహిళలకు ముఖ్యంగా మా సెర్ఫ్లో పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్నటువంటి మన SHG గ్రూప్ ఉమెన్స్ కూడా మరి స్త్రీ శక్తి అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషం. విశాలారెడ్డి గారు, బలరాం గారు, వారి టీం అంతా కూడా గ్రామీణ పేదరిక నిర్మూలన జరగాలని మనం ఏదైతే మహిళా సంఘాలు నడిపిస్తున్నామో మహిళా సంఘాలకు మన ప్రభుత్వం వడ్డీ లేని రుణాల ద్వారా వాళ్లకు రకరకాల బిజినెస్లను కూడా ప్రోత్సహిస్తున్నాం. ఇందులో సక్సెస్ అయినటువంటి వాళ్ళలో మరి ఆ చర్యాల పెయింటింగ్స్ కానీ అదేవిధంగా ఆదిలాబాద్ గోండు మన జంగుబాయి తయారు చేసినటువంటి మవ్వా లడ్డు, ఇప్పప్పు లడ్డు కానీ అదేవిధంగా ఇతర పెయింట్స్కి సంబంధించి కానీ గ్రామీణ మహిళల యొక్క వాళ్ళకు కూడా 5గురిని సన్మానించడం చాలా సంతోషం. మహిళలు అవకాశాలు ఉంటే అన్ని రంగాలలో రాణించగలుగుతారు. వీళ్ళకి ఏం చేత కాదు అనేటువంటి ఆ యొక్క ఒక బ్యాక్వర్డ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది వదిలేసుకొని మహిళలు మన ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా, మన కూతురైనా, మన భార్య అయినా, మన తల్లి అయినా ప్రోత్సహించాలనేటువంటి అవగాహన రావాలి. ఈ యొక్క TCEI వాళ్ళు దాదాపు 10 years నుంచి ఈ యొక్క అవార్డ్స్ ఇస్తూ మహిళల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను కూడా బయటికి తీస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు మా సెర్ఫ్ ద్వారా కలకత్తా IIM వారితోటి కూడా ఎట్లా ఇన్నోవేటివ్గా తయారు చేయాలి బిజినెస్ అనేది కూడా ట్రైనింగ్స్ కూడా మా అడిషనల్ DRDOస్కు ఇక్కడ ఇప్పడం జరుగుతూ ఉంది, బయట ఇస్తూ ఉన్నారు. అంటే రాబోయే కాలంలో మహిళలు తయారు చేసినటువంటి ఉమెన్ గ్రూప్ తయారు చేసినటువంటి ప్రతి ఉత్పత్తికి మార్కెటింగ్ చేయడం, బ్రాండింగ్ చేయడం, మంచి డిమాండ్ ఉండే విధంగా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా కూడా వారిని ప్రోత్సహిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మరి TCEI వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ప్రోత్సాహానికి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. కృతజ్ఞతలు. సో తెలంగాణ చేంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ ద్వారా మేము ప్రతి సంవత్సరం కూడా మహిళలకి ఒక రికగ్నిషన్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కల్చర్ అండ్ క్రియేటివ్ ఇండస్ట్రీస్, ఈవెంట్ ఇండస్ట్రీస్లో ఎవరైతే ఉత్తమ సర్వీసులు అందిస్తున్నారో వాళ్ళకి మేము ఈ రికగ్నిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 250 మంది అప్లై చేస్తే దాంట్లో మేము ఒక 20 మంది జ్యూరీ ద్వారా, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జ్యూరీ ద్వారా ఒక 50 మందిని మేము సెలెక్ట్ చేసి ఈరోజు వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 4 అవార్డు కేటగిరీలు ఉన్నాయన్నమాట. ఒకటి స్త్రీరత్న అవార్డు అనేది ఇండస్ట్రీ లీడర్స్ ఎవరైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నాము. శ్రీమూర్తి అనేది ఒక మిడ్ కెరియర్ విమెన్కి, ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ ప్రొఫెషనల్స్కి ఇస్తున్నాము. అలాగే ఒక స్పెషల్ సెగ్మెంట్ అవార్డ్స్ సర్ప్ పార్ట్నర్షిప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్త్రీ శక్తి అనేది ఎవరైతే మన రైజింగ్ స్టార్స్ ఉన్నారో, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్నారో వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని ఫ్యూచర్ లీడర్స్గా ఎలా తయారు చేయాలనే దానిపై 3rd కేటగిరీ కూడా పెట్టడం జరిగింది. సో 4 కేటగిరీల్లో మేము అవార్డ్స్ ఇస్తున్నాము. ఇది 7th edition ఆఫ్ స్త్రీ శక్తి అవార్డ్స్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ HICC హైదరాబాద్ టుడే. థ్యాంక్ యూ.